హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కుఫ్రీని చూపిద్దాం అనుకుంటున్నాను. కుఫ్రీ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో ఉన్నది. సిమ్లాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది హిల్ ప్లేస్. రండి ఎలా ఉందో చూద్దాము. ఇదంతా కుఫ్రీకి వెళ్ళే దారి. చుట్టూ ఎన్నో రకాలైన చెట్లు ఉన్నాయి. చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా కనపడుతుంది. ప్రకృతి అందం అంతా ఇక్కడ ఉన్నది. చుట్టూ పక్షుల కిలకిల రావాలు వినడానికి ఎంతో బాగుంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి గుర్రాల మీద వెళ్ళాలి. ఇక్కడ క్రిందనే ప్యాకేజీ ఉంటుంది. పైన ఫన్ గేమ్స్, అడ్వెంచర్స్ అవి ఉంటాయి. ఈ హార్స్ రైడింగ్కి దానికి కలిపి ప్యాకేజ్ ఉంటుంది. అది మనం కిందే మాట్లాడుకుని వెళ్ళచ్చు. ఇక్కడ రోడ్డు అంతా గుంతలుగా ఉంది చూడండి. నడిచి కూడా వెళ్ళచ్చు, కానీ మనం నడవలేక హార్స్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు పైకి. ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. యాపిల్ ట్రీస్ అవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అవన్నీ ఆకులు రాలిపోయి ఎండిపోయినట్లు ఉన్నాయి. పైకి వెళ్ళే దారిలోనే యాక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ యాక్ రైడింగ్ కూడా చేయొచ్చు. అందరూ రైడ్ చేసుకుంటే ఇక్కడ ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ వరకు హార్స్ వస్తాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ హిమాచల్ డ్రెస్సెస్ అవి కూడా ఉంటున్నాయి. కావాలంటే మనం ట్రై చేసి ఫోటోషూట్ అవి తీసుకోవచ్చు. పైన అంతా చూడండి ఎంత బాగుందో. చుట్టూ షాపులు అవి ఉన్నాయి. ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారు. కాకపోతే చుట్టూ చూడటానికి ఉన్నది. అదంతా చూడండి. ఈ మందిరం యొక్క ప్రాంగణం అంతా చూడండి. దీని ప్రక్కనే వ్యూ పాయింట్ ఉన్నది. ఉన్నాయి. ప్రాంగణం అంతా చూడండి. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కుఫ్రీ అంతా కనపడుతుంది. ఇక్కడ ఫైన్ ట్రీస్ అవి కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ యాపిల్ ట్రీస్. మొత్తం ఆకులు రాలిపోయి ఉన్నాయి. సీజన్ కాదు కాబట్టి. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్పైసెస్, యాపిల్ చిప్స్ అవన్నీ అమ్ముతున్నారు. మనకి ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ జిప్ లైనర్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. మంచు లేదు. మంచు ఉంటే స్నో స్కీయింగ్ చేయవచ్చు. ఇదంతా యాపిల్ గార్డెన్. లోపలికి కూడా వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ జిప్ లైనర్ ఉన్నది చూడండి. దీని ప్రక్కన రో బ్రిడ్జి ఉంది. ఇవి అడ్వెంచర్స్లో భాగం. కింద హార్స్ రైడింగ్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకొని ఇవి ఎక్కచ్చు. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా టికెట్ తీసుకొని ఎక్కచ్చు. ఇది చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు వీటిని ఎక్కితే కనుక. ఈ అడ్వెంచర్స్ చాలా బాగున్నాయి. ఇంకా సైకిల్ రైడ్ కూడా ఉన్నది. ఇక్కడ కుఫ్రీకి దగ్గరలోగానే మిర్షోబా అనే విలేజ్ ఉంది. ఆ మిర్షోబాలో రాష్ట్రపతి భవన్ ఉంది. ఇది మిర్షోబాకి వెళ్ళే దారి. సమ్మర్లో రాష్ట్రపతి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇది వాళ్ళకి గెస్ట్ హౌస్. ఇదంతా చూడండి ఎంతో బాగుంది. చుట్టూ గార్డెన్ అవన్నీ ఎంతో బాగున్నాయి. దీన్ని వైస్రెగల్ లాడ్జ్ను బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ రూపొందించారు. దీనిని 1980లో నేలమట్టం చేసి 88లో పూర్తి చేశారు. దీనికి అప్పట్లోనే 38 లక్షలు ఖర్చు అయ్యింది.
ఈ భవనం అంతా టైల్డ్ పిచ్ రూఫింగ్తో లేత నీలం బూడిద రంగుతో నిర్మించబడింది. ప్రధాన భవనం లోపల భాగము విస్తృతమైన చెక్క పనికి ప్రసిద్ధి చెందింది. టేకు బర్మా నుండి తీసుకురాబడింది. స్థానికంగా ఉండే దేవదారు మరియు వాల్నట్లతో నిర్మించారు. 1945లో లార్డ్ వేవెల్ ఏర్పాటు చేసిన సిమ్లా కాన్ఫరెన్స్ భారత స్వయం ప్రభుత్వం కోసం వేవెల్ ప్రణాళికలు ఆమోదించడానికి ఈ ఎస్టేట్లో నిర్వహించబడింది. మన మొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీకి ఉపయోగించాలని చూశారు. ఈ రోజులు ఇన్స్టిట్యూట్గా నడిపించారు కూడా. గార్డెన్ అది ఎంతో బాగా మెయింటైన్ చేశారు. లోపలికి వెళ్ళి లోపల బ్రిటిష్ కాలం నాటి కొన్ని పురాతన వ్యాసాలు మరియు ఫొటోస్ను లోపల ఫస్ట్ రాష్ట్రపతి నుండి ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రపతి ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. గార్డెన్లో తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి. సిమ్లా వెళ్ళినప్పుడు దీనిని కూడా చూడండి. ప్లేస్ గార్డెన్ తోటి అది ఎంతో బాగుంది. గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సీజనల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఐస్ రోజ్ అని అంటారు. బాగుంది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.